కడప జిల్లాకు తరలిస్తున్న భారీ అక్రమ మద్యాన్ని కర్నూలు ఎస్సీబీ పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు శివారులోని పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 240 బాక్సులలో 11,520 బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేశామని మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఎస్సీబీ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. సీజ్ చేసిన మద్యం విలువ 14,51,000 అని, సీజ్ చేసిన వాహనం ధర 4 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మేము సీజ్ చేయటం జరిగింది. సుమారుగా 86 వెహికల్స్ని మేము సీజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా 46 పెద్ద కేసుల్ని 50 లీటర్లు దాటినటువంటి పెద్ద కేసుల్ని మేము డిటెక్ట్ చేస్తూ 86 మందిని మేము పట్టుకోవటం జరిగింది. అంతేకాకుండా మా రాజశ్రీ మా అడ్మిన్ గారి ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి సూచనల మేరకు నేను ఇస్తున్నటువంటి నిరంతర పర్యవేక్షణలో ఒక 3 జిల్లా బహిష్కరణ ఎక్స్టర్న్మెంట్ అని చెప్పి అంటారు, వాటిని కూడా మేము కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. అంతేకాకుండా పీడీ యాక్ట్ కూడా ఒక 2 మీద ప్రపోజ్ చేయడం జరిగింది, అండర్ ప్రాసెస్లో ఉంది. ఇదంతా కూడా నిరంతరం మాకు రవిప్రకాష్ గారని మా కమిషనర్ గారు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మేము వారి ఆదేశాల ప్రకారం సూచనల ప్రకారం మేము చేయటం జరుగుతుందండి. ప్రొద్దుటూరులో ఇవ్వటానికి వీళ్ళు ప్రీ ప్లాన్ ప్రకారంగా తీసుకోవటం జరుగుతుంది. మొత్తం 11,520 బాటిల్స్లో మొత్తం 2,073 లీటర్ల లిక్కరుని కలిగి ఉండటం జరిగిందండి. ఇది సుమారుగా వెహికల్ ఏమో 4 లక్షలు చేస్తుంది, 14,51,000 రూపాయలేమో ఈ యొక్క లిక్కర్ వాల్యూ చేస్తుందండి. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఎంత కరుడుగట్టినటువంటి వాళ్ళైనా సరే వెంటాడి మేము మాత్రం దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కర్నూలు జిల్లాని ప్రశాంతంగా ఎన్నికలు జరగటానికి మా వంతు కృషిలో ఇటు చెక్ పోస్ట్లో ఉండేటటువంటి వాళ్ళు మరియు స్టేషన్స్లో ఉండేటటువంటి 7 మంది